అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియాయి వల్ ముర్సలీన్ అమ్మా బాద్ ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలి అయిన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. ఇస్లాం ప్రజాస్వామ్యాన్నే కాంక్షిస్తుంది అనడానికి నిదర్శనంగా నేటికి 1445 సంవత్సరాల నాడే అరబ్ దేశాన్ని ప్రజాస్వామ్యయుత పద్ధతిలో 4 ఖలీఫాలు పరిపాలించారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవ సన్నిధికి చేరాక ఆ 4 ఖలీఫాలు వరుసగా హజరత్ అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు అన్హు గారు మొదటగా, ఆ తరువాత హజరత్ ఉమర్ ఫారూక్ ఆజం గారు, హజరత్ ఉస్మాన్ గనీ రజియల్లాహు అన్హు గారు, హజరత్ అలీ కరముల్లా వజూ గారు వరుసగా పరిపాలిస్తారు. ఈ 4 ఖలీఫాల కాలంలో ధర్మం 4 పాదాలపై నడిచింది. అధర్మపరులకు స్థానం లేకుండా 30 సంవత్సరాల పరిపాలనలో ఇస్లాం వెలుగును బహుదూరాల వరకు వ్యాపింపజేశారు ఆ మహనీయులు. ఎటు చూసినా విజయమే. ఖైసర్, కిస్రా వంటి గొప్ప గొప్ప రాజ్యాలే వారి కైవసమయ్యాయి. 2వ ఖలీఫా హజరత్ ఉమర్ ఫారూక్ ఆజం గారు ఖలీఫాగా రాజ్యాధికారం చేస్తున్న రోజుల్లో ఇస్లామీ యొక్క క్యాలెండర్ రూపకల్పన జరిగింది. అప్పటి వరకు ఇస్లాంకు క్యాలెండర్ లేదు. చివరి దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవాజ్ఞతో మక్కాను వీడి మదీనాకు హిజ్రత్ వెళ్ళిన కాలాన్ని, అంటే దైవ మార్గంలో ధర్మ పరిరక్షణకు స్వదేశాన్ని వదిలి వలస వెళ్ళిన కాలాన్ని ముస్లిములు హిజ్రీ శకంగా పేర్కొంటారు. ఈ హిజ్రీ శకం నుండే ఇస్లామీ క్యాలెండర్ను ప్రారంభించాలని ఆనాడు నిర్ణయించడం జరిగింది. సంవత్సరంలోని 12 మాసాల క్రమంలో మొహర్రం మాసాన్ని సంవత్సరపు మొదటి నెలగా, జిల్ హజ్జా అంటే బక్రీద్ మాసాన్ని చివరి నెలగా నిర్ణయించారు. క్రీస్తు శకపు లెక్కల ప్రకారం 638వ సంవత్సరపు జూలై నెల 16వ తేదీ నాడు, ఆనాడు శుక్రవారం, ఇస్లామీ క్యాలెండర్ యొక్క నూతన సంవత్సరపు మొదటి రోజుగా చరిత్ర ద్వారా తెలియవస్తుంది. నాటి నుండి చాంద్రమానపు గణాంకాల ప్రకారం మొహర్రం నెలను ముస్లింలు సంవత్సరపు మొదటి మాసంగా పరిగణిస్తున్నారు. ఇస్లామీ చరిత్రను పరిశీలిస్తే ఈ మొహర్రం మాసంలో ముఖ్యంగా మొహర్రం మాసపు 10వ రోజు అంటే యౌమే ఆషురా నాడు దైవ మహిమాన్విత సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు మనం సంస్మరించుకుందాం. సమస్త మానవ జాతికి పితామహులు, భూమిపై తొలి దైవ ప్రవక్త హజరత్ ఆదం అలైహిస్సలాం గారిని అల్లాహ్ తాలా పుట్టించింది మొహర్రం నెల 10వ తేదీ. వారికి స్వర్గ ప్రవేశం కల్పించింది మరియు వారి పశ్చాత్తాపపు వేడుకోలను సృష్టికర్త అల్లాహుతాలా అంగీకరించింది మొహర్రం నెల 10వ రోజే. మొహర్రం నెల 10వ తేదీన ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారిని సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు తాలా సముద్రపు తుపాను బారి నుండి రక్షించి వారి నావను జూదీ అనే పర్వతంపై నిలిపి వారిని, వారి సహచరులను కాపాడిన రోజు. అలాగే హజరత్ యూనుస్ అలైహిస్సలాం వారిని సముద్రపు చేప మింగివేయగా ఆ చేప ఉదరంలో నుండి విముక్తిని ప్రసాదించి వారిని కాపాడిన రోజు కూడా మొహర్రం నెల 10వ తేదీ యౌమే ఆషురా నాడే. యౌమే ఆషురా నాడే ప్రవక్త మూసా అలైహిస్సలాం గారిని ఫిరౌన్ రాజు సైన్యం దాడి నుండి కాపాడి నడి సముద్రంలో మార్గాన్ని ఏర్పాటించి మూసా వారిని, వారి అనుచరులను సముద్రం దాటించి వారిని కాపాడిన రోజు కూడా మొహర్రం నెల 10వ రోజు. ప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని శిక్షించడానికి నమ్రూద్ రాజు రగిల్చిన మహా అగ్నిగుండం నుండి అల్లాహు తాలా
ఇబ్రాహీం గారిని రక్షించిన రోజు కూడా మొహర్రం నెల 10వ రోజు. హజరత్ దావుద్ అలైహిస్సలాం గారి పశ్చాత్తాపపు వేడుకలను అల్లాహుతాలా అంగీకరించిన రోజు కూడా మొహర్రం నెల 10వ రోజు. సకల చరాచర సృష్టికర్త సర్వేశ్వర ప్రభు అయిన అల్లాహుతాలా ఈ భూమండలంపై మొట్టమొదటిసారిగా వర్షాన్ని వర్షింపజేసిన రోజు కూడా మొహర్రం నెల 10వ రోజేనని చరిత్ర ద్వారా తెలియవస్తుంది. ఈ భూమిపై ఖియామత్ అంటే ప్రళయం సంభవించే రోజు కూడా మొహర్రం నెల 10వ రోజై ఉంటుందనే సూచనను హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ సహచరులతో ప్రస్తావించినట్లు హదీసులలో వ్రాయబడి ఉంది. దైవ ప్రవక్త మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనవలు అంటే హజరత్ అలీ, బీబీ ఫాతిమా రజియల్లాహు అన్హుమా గార్ల తనయులు హజరత్ ఇమామే హుస్సైన్ రజియల్లాహు అన్హు గారు కర్బలా మైదానంలో నిరంకుశవాదులకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి అమరులైన రోజు కూడా మొహర్రం నెల 10వ రోజు. హజరత్ ఇమామే హుస్సైన్ గారి సంస్మరణార్థం మొహర్రం నెలలోని 9, 10వ తేదీలలో 2 రోజుల పాటు ఏకేశ్వర దాసులైన ముస్లిములు ఉపవాస వ్రతాలను పాటిస్తారు. ఎవరైతే ఈ 2 రోజుల పాటు ఉపవాసాలను పాటిస్తారో వారి గత సంవత్సరపు దుష్కర్మలు హరించబడతాయి. మరియు ఎవరైతే యౌమే ఆషురా నాడు తన కుటుంబ సభ్యులకు ఉత్తమమైన ఆహారాన్ని భుజింపజేసి వారిని సంతుష్టులను చేస్తారో వారి కొరకు రాబో సంవత్సర కాలం వరకు దైవం తరఫు నుండి శుభస్సులు ప్రసాదించబడతాయి అనే శుభవార్త హదీసు ప్రవచనాల ద్వారా తెలుపబడింది. ఇలా అనేక శుభాలు కలిగిన మొహర్రం మాసాన్ని విషాద మాసంగా కొందరు ముస్లిం సోదరులు భావించి శోక దినాలు నిర్వహించటం సరి అయినది కాదు. అంతేకాకుండా మొహర్రం నెలలో వివాహాలు కూడా చేయడానికి ఇష్టపడని ముస్లిం సోదరులారా, ఇస్లామీ చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ధార్మిక పండితులను అడిగి మనం చేస్తున్న పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మిమ్మల్ని వినమ్రంగా మనవి చేస్తున్నాను. అరబ్ దేశాన్ని పాలించిన నలుగురు ఖలీఫాల పరిపాలన తర్వాత హజరత్ అలీ గారి తనయులైనటువంటి హజరత్ ఇమామే హసన్ గారు ప్రజాభిప్రాయంతో ఖలీఫాగా ఎన్నుకోబడతారు. కానీ ఆనాటి సిరియా రాజ్య గవర్నర్గా ఉన్న హజరత్ అమీర్ ముఆవియా మనసులో విషబీజం నాటుకొని ఖిలాఫత్ కాంక్ష రూపుదిద్దుకొని తన కుమారుడైన యజీద్ను రాజ్యాధిపతి చేయాలనే తలంపుతో హజరత్ ఇమామే హసన్ గారు రాజ్యాధిపతి అవటం సహించలేక ఆ దేశ ప్రజలలో వర్గ పోరాటాలను ఉసిగొల్పి అల్లకల్లోలాలు సృష్టిస్తుంటారు. ముఆవియా గారి విభేదాల వల్ల 2 వర్గాలుగా తయారైన ముస్లిములు కథన రంగంలో కాలీడిన విషయం తెలుసుకున్న హజరత్ ఇమామే హసన్ గారు సోదరుల మధ్య రక్తపాతం జరగటాన్ని ఇష్టపడక శాంతి స్థాపన కొరకు తమ ఖలీఫా పదవిని త్యాగం చేసి ముఆవియాను పిలిచి కొన్ని షరతులతో రాజ్యాధికారాన్ని ముఆవియాకు అప్పగిస్తారు. రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న ముఆవియా ఖలీఫాగా అన్ని షరతులను అతిక్రమించి బైతుల్ మాల్ అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ నిరంకుశంగా 20 సంవత్సరాలు రాజ్యమేలి తన కుమారుడైన యజీద్కు పట్టాభిషేకం చేసి మరణిస్తాడు. ఇక యజీద్ ముల్క్ షామ్ సింహాసనాన్ని అధిరోహించిన వెంటనే తనను వ్యతిరేకిస్తున్న వారిని, తనను ఖలీఫాగా అంగీకరించని వారిని బంధించమని ఆజ్ఞాపిస్తాడు. హజరత్ ఇమామే హసన్ గారు బ్రతికుంటే తనకు రాజ్యం దక్కదు అనే దురాలోచనతో తన ఇంటి దాసి సాయంతో హజరత్ ఇమామే హసన్ గారి భార్య జోదాను ప్రలోభపెట్టి ఇమామే హసన్ గారు త్రాగే నీటిలో విషాన్ని మిళితం చేయించి హజరత్ ఇమామే హసన్ గారిని హత్యగావిస్తాడు. యజీద్ నిరంకుశ పరిపాలనా విధానంతో షరియత్ గోడలు బీటలు వారుతుంటే కలత చెందిన హజరత్ ఇమామే హసన్ గారి సోదరులైన హజరత్ ఇమామే హుస్సైన్ రజియల్లాహు అన్హు గారు తమ కుటుంబీకులు
72 మందిని వెంటబెట్టుకొని యజీద్ రాజ్య పరిధిని దాటి కూఫా అనే ప్రాంతానికి పయనమై కర్బలా అనే ప్రదేశానికి చేరుకుంటారు. హజరత్ ఇమామే హుస్సేన్ రజియల్లాహు అన్హు కర్బలా చేరుకున్న వార్త యజీద్కు తెలిసి వారిని వారి సహచరులను బంధించమని అమ్ర్ ఫయాజ్ అనే సైన్య నాయకుని పంపిస్తాడు. సైన్యం కర్బలా చేరి ఫరాత్ అనబడే నది దరిదాపుల్లో బస చేసి ఉన్న హజరత్ ఇమామే హుస్సేన్ వారిని చుట్టుముట్టి ఫరాత్ నదిలోని త్రాగు నీరు కూడా అందకుండా నిర్బంధిస్తారు. ఆకలి దప్పులతో అలమటిస్తున్న స్త్రీలను పసికందులను సైతం తాగునీటి చుక్క లేకుండా అందకుండా చక్రబంధం వేసి నిలుస్తారు. తలనైనా ఇస్తాను కానీ నిరంకుశవాది అసత్యవాది దౌర్జన్యపరుడైన యజీద్ను ఖలీఫాగా అంగీకరించే ప్రసక్తే లేదు అంటున్న హుస్సేన్ వారి తిరస్కార ధోరణికి కుపితుడైన సైన్య నాయకుడు హజరత్ ఇమామే హుస్సేన్ రజియల్లాహు అన్హు వారిపై బాణాన్ని ప్రయోగించి ఇక సమరానికి సంసిద్ధులు కండివ్ అనే యుద్ధ నినాదం కురుస్తాడు. ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం మొదలైంది. ధర్మ పరిపాలన కోసం పోరాడుతున్న హజరత్ ఇమామే హుస్సేన్ వారి శిబిరం నుండి బీబీ జైనబ్ గారి పుత్రులు హజరత్ ఔన్, హజరత్ మహమ్మద్, హజరత్ ఇమామే హసన్ గారి తనయులు హజరత్ ఖాసిం, హజరత్ అలీ అక్బర్, హజరత్ అబ్బాస్, హజరత్ ముస్లిం వంటి యువకులు యువ కిషోరాలై చేత కరవాలాలు బట్టి వేలాదిగా ఉన్న శత్రు సమూహంతో ఢీకొని వీర విహారం చేస్తూ వీరోచితంగా పోరాడి చివరికి శత్రువుల ఖడ్గాలకు ఆహుతై వీర స్వర్గం అలంకరించి అమరులైపోతారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. दिखाई शान व करबले को जाने वाले ने, दिखाई शान व करबले को जाने वाले ने, जिगर पे तीर हंस के खाने वालों ने, जिगर पे तीर हंस के खाने वालों ने, बहुत सताया यजीद कहलाने वाले ने, बहुत सताया यजीद कहलाने वाले ने, झुकाया नसर अली के घराने वालों ने, झुकाया नसर अली के घराने वालों ने. ఇక చివరిగా హజరత్ ఇమామే హుస్సేన్ రజియల్లాహు అన్హు గారు కర్బలా కథన రంగంలో ప్రవేశించ సంసిద్ధులై తమ తాతగారైన హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి తలపాగాను ధరించి తమ తండ్రి హజరత్ అలీ కర్రముల్లా వజూ గారు ఉపయోగించిన యుద్ధ కవచాన్ని తొడిగి తమ తల్లి ఫాతిముజ్జహరా గారు స్వహస్తాలతో అల్లిన దుప్పటిని నడుమున బిగించి చేత చంద్రహాసాన్ని బట్టి తమ అశ్వాన్ని అధిరోహించి కథన రంగంలో వీర కిషోరులై తమరెదిరించే శత్రుముక్కను నేల కొరిగిస్తూ శరణుజొచ్చిన వారిని క్షమించి వదిలేస్తూ అత్యంత శౌర్య ప్రతాపాలతో ముందుకు విజృంభిస్తూ వీర విహారం చేస్తుంటారు. అప్పటికే 3 దినాలుగా సమరం కొనసాగుతున్న యుద్ధ భూమిలో హాహాకారాలు మిన్నుముట్టాయి. అత్యంత ధైర్య సాహసాలతో దూసుకుపోతున్న హజరత్ ఇమామే హుస్సేన్ గారిని అదుపు చేయటం అసాధ్యమైపోయింది. అదను కోసం పొంచి ఉండి అమాన్ అనే కిరాతకుడు బాణంతో హజరత్ ఇమామే హుస్సేన్ వారి గొంతులో పొడిచాడు. అదే అదనుగా సన్నాన్ బినాన్ అనే దుష్టుడు వారి హృదయంపై అంపకోలతో గాయపరిచాడు. ఆ దెబ్బతో 3 రోజులుగా అన్న పానీయాలు లేక అలసి డస్సి ఉన్న హజరత్ ఇమామే హుస్సేన్ రజియల్లాహు అన్హు తమ అశ్వంపై నుండి తూలి నేలపై కూలిపోతారు. వారి శరీరం సజ్దా భంగిమలో పడిపోతుంది. అది హిజ్రీ 61వ సంవత్సరం ముహర్రం నెల 10వ తేదీ. ఆ రోజు శుక్రవారం జుమా నమాజ్ అజాన్ కొరకు సిద్ధమవుతున్న సమయం. ఇంతలో హఠాత్తుగా శత్రు శిబిరం నుండి షిమ్ర్ బిన్ జిల్జోషన్ అనే కరటుడు క్షతగాత్రులై పడి ఉన్న హజరత్ ఇమామే హుస్సేన్ రజియల్లాహు అన్హు వారిపై దాడి చేసి వారి హృదయంపై ఎక్కి కూర్చున్నాడు. అల్లా అల్లా, ఎంతటి హృదయ విదారకమైన ఘట్టమిది! ఏ హృదయాన్నంటి బీబీ ఫాతిముజ్జహరా హజరత్ అలీ గార్లు లాలింతూ గారాబంతో ముద్దాడేవారో, ఏ శరీరాన్నైతే మహాప్రవక్త రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ భుజాలపైకెత్తి ఆడించేవారో, ఏ పవిత్ర హృదయంలో దైవగ్రంథమైన పవిత్ర ఖురాన్ షరీఫ్ కంఠోపాఠంగా నిక్షిప్తమై ఉందో,
ఆ సుకుమార శరీరాన్ని నుండి హజరత్ ఇమామే హుస్సేన్ వారి శిరస్సును నిర్దాక్షిణ్యంగా ఖండించిన నికృష్టుడు కత్తి మొనకు తగిలించి చిందులేస్తాడు. इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। हमसे दूर हो गए अली के लख्त जिगर, हमसे दूर हो गए अली के लख्त जिगर, फातिमा के नूर नज़र, दरूद नाना पर, उनके बेटी पर और उनके नवासों पर, सल्लल्लाहु अलैहि व अला आलिहि व अज़वाजिहि व ज़ुर्रियातिहि व अहले बैतिहि अजमईन बिरहमतिक या अरहमर राहिमीन। ధర్మ పరిపాలన కోసం న్యాయ పోరాటం చేసి నిరంకుశవాదులను దౌర్జన్యపరులను వ్యతిరేకించి సమాజ స్థాపన కొరకై వీరోచితంగా పోరాడి అమరులైన హజరత్ ఇమామే హుస్సేన్ మరియు ఇతర అమరవీరుల జ్ఞాపకార్థం విశిష్టమైన ఈ మొహర్రం మాసాన్ని స్మరించుకుంటున్న ముస్లిములు నేడు సమాజ స్థాపనకై ఆ మహనీయుల అసమాన త్యాగాల స్ఫూర్తితో వారు చూపిన మహత్తరమైన బాటలో పయనించే అచంచలమైన శక్తి సామర్థ్యాలను ఓర్పు సహనాలను ఏకేశ్వరదాసులైన విశ్వాసులందరికీ ప్రసాదించమని సకల చరాచర సృష్టికర్త అల్లాహుతాలా సన్నిధిలో వినమ్రంగా వేడుకుంటున్నాను. ఎప్పుడైతే ఎక్కడైతే ధర్మం విరాజిల్ల ప్రయత్నిస్తుందో అప్పుడే అక్కడే అధర్మం అనే దుష్టశక్తి రంగ ప్రవేశించేస్తుంది. మంచిని కూకటి వేళ్లతో పెకలించ ప్రయత్నిస్తుంది. ఇది చరిత్ర చాటుతున్న నగ్న సత్యం. మంచికి చెడుకు, ధర్మానికి అధర్మానికి మధ్య ఈ ఘర్షణ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. ఇది సత్యం. ఒక దుష్ట సాంప్రదాయాన్ని రూపుమాపటానికై, ఒక గొప్ప సాంప్రదాయానికి జీవం పోయటానికై చేసిన ప్రయత్నంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి అమరులయ్యారు హజరత్ ఇమామే హుస్సేన్ రజియల్లాహు అన్హు. కర్బలా దుర్ఘటన, దుష్టుల దురాగతాలు, హజరత్ ఇమామే హుస్సేన్ వారి పరివారంపై జరిగిన దౌర్జన్యాలు, శాంతి సామరస్యాలకై పాటుపడిన హజరత్ ఇమామే హుస్సేన్ వారి ప్రయత్నాలు ఫలించకపోవటం, చివరికి వారి పరివారం యుద్ధ మైదానంలో దిగి అసమానమైన ధైర్య సాహసాలతో పోరాడి అమరులైన ముస్లిం వీరుల గర్వించదగిన చరిత్ర ఇది. మానవ సహజ భావోద్రేకాల పరంగా కొంత బాధాకరమైనప్పటికీ ఇది విషాదం మాత్రం కాదు. ఇది విషాదం ఎంత మాత్రం కాదు. ఇస్లాం జిందా హోతా హై హర్ కర్బలా కే బాద్, వలా తహసబన్నల్లజీన ఖుతిలు ఫీ సబీలిల్లాహి అమ్వాతా. అల్లాహ్ మార్గంలో వధించబడిన వారిని మీరు మృతులుగా ఎన్నడూ భావించకండి, వారు అల్లాహ్ వద్ద జీవించే ఉన్నారు అని దివ్య ఖురాన్ ప్రబోధిస్తుంది. సకల జీవచరాల ప్రాణదాత ఓ అల్లాహ్, కర్బలా కథన రంగంలో అమరులైన వీరుల త్యాగాల స్ఫూర్తిగా వారు చూపిన ధర్మ మార్గాన్ని ఆదర్శంగా చేసుకుని మా జీవితాలను గడిపేలా ఆ మహనీయులు చూపిన వెలుగుబాటను ప్రపంచానికి చాటి చెప్పే హృదయాన్ని మాకు ప్రసాదించు. ఓ అద్వితీయుడా, నిరాధారుడా, నీకు సాటి మరెవరూ లేరు. మేము నీ దాస్యాన్ని అంగీకరిస్తూ నిన్నే పూజిస్తున్నాము, నీ ఆరాధనలోనే జీవిస్తున్నాము. ఓ అల్లా, నిస్సంశయముగా మేము దుష్టులలో ఉన్నాము. మా హృదయాల నుండి దుష్టత్వాన్ని, కపటాన్ని తొలగించి శుద్ధపరిచి మా నాలుకలను శుద్ధపరచు. ఓ దయామయుడా, మేము మా ఇంద్రియాలను అదుపు చేసుకునే శక్తిని మాకు ప్రసాదించు. మమ్ము పాపముల నుండి, నరకజ్వాల నుండి రక్షించు. నీ దాసులమైన మా మనస్సులను వక్రమార్గం నుండి సన్మార్గం వైపుకు మళ్లించి నీ కారుణ్య నిధి నుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లా, నీవు మా క్షమాపణలను అంగీకరించు. నిస్సంశయముగా నీవు మా క్షమాపణలను అంగీకరించువాడవు. ఓ అల్లా, జగత్పోషకుడా, అంతర్యామి, ఇహపరాలందు క్షేమాన్ని, శాంతిని, క్షమాపణను కోరుతున్నాను. ఓ అల్లా, మానవాళికి శాంతి సందేశాన్ని అందించి
ఏకేశ్వరత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపిన బాటలో మా జీవితాలను తీర్చిదిద్దుకునేలా మా హృదయాలను వికసింపజేయి. మా హృదయాల నుండి ద్వేషాన్ని తొలగించి ప్రతి వారికి ప్రేమ ఆత్మీయతలను పంచే హృదయాన్ని మాకు ప్రసాదించు. ఓ అల్లాహ్, మా కుటుంబ సభ్యులను, మా బంధుమిత్ర శ్రేయోభిలాషులైన విశ్వాసులందరికీ ఇహపర శాంతి సౌభాగ్యాలను ప్రసాదించు. ఓ అల్లాహ్, మా దేశాన్ని, మా తెలుగు రాష్ట్రాలను శాంతి సౌభాగ్యాలతో వికసింపజేయి. సర్వజనులకు వివేకాన్ని, విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించు. మా తప్పిదాలను మన్నించి మమ్ము సజ్జనుల్లో చేర్చు. మా ఈ ప్రార్థనను అంగీకరించి మాకు సకల శుభాలను ప్రసాదించమని నీ సన్నిధిలో మోకరిల్లి వినమ్రంగా వేడుకుంటున్నాను. మా ఈ ప్రార్థనను అంగీకరించు, మా ఈ ప్రార్థనను అంగీకరించు. ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సిటీ కేబుల్ ప్రేక్షకులకు హిజ్రీ 1446 సంవత్సరం మొహర్రం నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు.